చక్కగా అబ్రాహాం గురించి వివరిస్తుండు. అబ్రాహాంకు ఇచ్చిందట దేవునికి స్తోత్రం. మొదటి సువార్త అబ్రాహాంకి అందించబడిందట. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్పు తీర్చునని లేఖనము ముందుగా చూచి నీ యందు అన్యజనులు అందరూ ఆశీర్వదింపబడ్డురని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. దేవునికి స్తోత్రం. అబ్రాహాం సువార్తకు అర్హుడైందంట. అదే ఆధిక్యత దేవుడు నీకు నాకు అనుగ్రహించిండు. నీ జీవితంలోకి నా జీవితంలోకి సువార్తని దేవుడు పంపిండు. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రాహాము మూలంగా అబ్రాహాంతో కూడా ఆశీర్వదింపబడుదురు. దేవునికి మహిమ కలుగుగాక. విశ్వాసము ద్వారానే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చంట. ప్రతి దగ్గర కూడా ఆయన విశ్వాసాన్ని దేవుడు మన జీవితాలలోకి అవలంబించడానికి సిలువ ద్వారా సిలువ రక్షణని మనకు అనుగ్రహించిండు. సిలువ ద్వారా అబ్రాహాముకు ఆశీర్వాదాన్ని నా యొక్క జీవితానికి సిలువలో నుంచి సమస్తము మనకు అనుగ్రహించింది. క్రీస్తు ప్రభు ప్రయాణం అంతా కూడా నా జీవితానికి ఆశీర్వాదకరము అయిన జీవితాన్ని, ఆరోగ్యకరమైన జీవితాన్ని, ఆనందకరమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించడానికి ఆయన సిలువ ప్రయాణమే. దేవునికి స్తోత్రం. ఆ సిలువ యాత్రలో నిన్ను నన్ను జ్ఞాపకం చేసుకున్నట్ట. నీ కొరకు నా కొరకు ఆలోచించి ఆయన ఆ ప్రయాణాన్ని అంగీకరించినట్ట. దేవుడికి స్తోత్రం. మన తలంపులు, మన జ్ఞానము, మన తెలివి, మన ఆలోచనలు అన్నీ మారడానికి ఆ ముళ్ళ కిరీటం అది అమర్చబడింది. దేవుడికి మహిమ కలుగుగాక. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఆత్మను గుర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రాహాం పొందిన ఆశీర్వచనంలో క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కొరకు శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించి ఇందును గూర్చి దేవునికి స్తోత్రం. అబ్రాహాం ఆశీర్వాదాలు పొందుకోవడానికి నిన్ను నన్ను సిద్ధపరిచి ప్రతి శాపంలో నుంచి విడిపించంట. నీ మీద నా మీద ప్రభుత్వం చేయడానికి ఎవ్వరికి అధికారం లేదంట. ఎందుకు లేదు? కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధంగాను ఉండిన పత్రములను మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాను. మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సవములతో వారిని పట్టి తెచ్చి బాహోటంగా వేడుకకు కనపరచను. వేడుకను అనుగ్రహించిందంట ఆయన. వేడుకలను మనకు అనుగ్రహించే దేవుని మనము కలిగి ఉన్నాం. దేవుడికి మహిమ కలుగుగాక. మన జీవితాలు నాశనానికి గురి అయిపోయినాయి, కానీ ఆయన ప్రతి నిత్యం మనని వేడుకతో ఆశీర్వదిస్తున్నట్ట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తండ్రి యేసునికి స్తోత్రాలు. గొప్పది, అద్భుతకర, ఆశ్చర్యకనికి స్తోత్రాలు చెల్లిసాను. ప్రతి కుటుంబాన్ని దీవించండి. అబ్రాహాం ఆశీర్వాదాలతో నింపండి. అబ్రాహాంకి ఇచ్చిన సువార్త ప్రతి కుటుంబాలు తరతరాలకు తండ్రి నాయన ఆ సువార్త ప్రబలును గాక నా తండ్రి. గొప్ప విజయం జరుగును గాక తండ్రి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.